కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు కేసీఆర్కు లేదన్నారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్కు తొత్తులుగా మారారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీ విధానాలు అవలంబిస్తుంటే కేసీఆర్ ఫామ్ హౌస్కే ఎందుకు పరిమితమయ్యారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూర్చేలా కేసీఆర్ వ్యవహరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలపై సిపిఎం పార్టీ కమ్యూనిస్టులు నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్కు తొత్తులుగా మారారనేటటువంటి పద్ధతుల్లో కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి కేసీఆర్ని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా అణగారినటువంటి తరగతులకు వ్యతిరేకంగా విద్య వైద్యం ఉపాధి అవకాశాలు లేకుండా మొత్తం సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేటటువంటి పద్ధతిలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే ఎందుకు కేసీఆర్ మాట్లాడడం లేదు, ఎందుకు బీఆర్ఎస్ ఆందోళన పోరాటాలు చేయడం లేదు, ఎందుకు పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద కదిలించడం లేదు, ఆ రకంగా వ్యవహరించడం లేదంటే బీజేపీకి బీఆర్ఎస్ తొత్తుగా వ్యవహరిస్తున్నట్టేనా? మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ తన ఓట్లు తనకు వేసుకోకుండా అత్యధిక భాగం ఓట్లు బీజేపీకి పోయి బీజేపీ బలపడడానికి సీట్లు పెరగడానికి సహకరించినటువంటి వైఖరి కేసీఆర్ తీసుకోవడం జరిగింది. అలాంటి వైఖరి వల్ల బీఆర్ఎస్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నట్టే కదా. రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నా మాట్లాడకపోవడం, ఫామ్ హౌస్కే పరిమితం కావడం అంటే బీజేపీకి భయపడుతున్నాడా, మోడీకి భయపడుతున్నాడా, అలాంటి పోరాటాలకు సన్నద్ధం కావడం లేదా? ఆ విషయం మీద బీఆర్ఎస్ స్పష్టంగా ప్రకటించాలి. దేశంలో లౌకిక శక్తులంతా కూడా మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే అందులో కలిసి రావడం లేదు. రాజ్యాంగ హక్కుల్ని నిర్వీర్యం చేస్తుంటే వాటి గురించి మాట్లాడడం లేదు. రిజర్వేషన్స్ నిరుపయోగంగా మారుస్తుంటే ఆ అంశాలు కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడడం లేదు. రాష్ట్రాల హక్కులు హరించి వేస్తుంటే ఆ విషయంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ, గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ మాట్లాడడం లేదు. అలాంటి మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక పార్టీగా వ్యవహరించాల్సినటువంటి పద్ధతిలో వ్యవహరించకపోవడం అనేటటువంటిది దాని పట్ల